ఖమ్మం జిల్లాలో పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరా రవి అందిస్తారు. రవి చెప్పండి. ఇప్పటికే తెలంగాణలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఇప్పుడు 6 గంటల వరకు మొత్తం కూడా పోలింగ్ మొత్తం కూడా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకి మొత్తం కూడా అన్ని చోట్ల కూడా ప్రధానంగా పోలింగ్ మొత్తం కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే ఉదయం నుంచి చెదురుమద్దు సంఘటనలు అక్కడక్కడ జరిగినప్పుడు కూడా ప్రశాంతంగా ఎన్నికలు అంటే ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పాలి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఏన్కూరు మండలంలో ఒక గ్రామంలో ఏదైతే ప్రధానంగా ఓటర్లు తమ ఓటు హక్కు మేము వినియోగించుకోము, మాకు ఒక బ్రిడ్జి కావాలని కోరిన పిదప అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మొత్తం కూడా మాట్లాడి హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఓటుకు రావడం జరిగింది. దాంతో పాటుగా మిగతా సంబంధించినటువంటి ఖమ్మం ఓవరాల్ గా మనం చూసినప్పుడు అంటే పార్లమెంట్ పరిధిలో చూసినప్పుడు మొత్తం ఓట్ల శాతం అనేటువంటిది 5 గంటలకే దాదాపు 70% ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా అత్యధికంగా ఓట్లు నమోదైనటువంటిది పాలేరు నియోజకవర్గంలో దాదాపు 71% ఓట్లు నమోదు కావడం జరిగింది. దాని తర్వాత అత్యంత తక్కువ ఓట్లు నమోదైనటువంటిది 69.2% ఏదైతే ఉన్నదో అది ఖమ్మం నగరం కాన్స్టిట్యూషన్ ఓట్లు నమోదైన అత్యధికంగా పాలేరు అల్పంగా ఉన్నటువంటి ఖమ్మం రెండు కూడా ఏదైతే ఓట్ల శాతం ఉన్నాయి. వీటి నుంచి మొత్తంగా ఓవరాల్గా మనం పరిశీలించినప్పుడు ఈ యొక్క ఓట్ల శాతాన్ని ఒకవైపు అయితే రెండో వైపు ప్రధానంగా ఈ ఈవీఎంలు మొత్తం కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓట్లు వేసినటువంటి ఈవీఎంలు అయితే ఉన్నాయో అవి మొత్తం కూడా ఏదైతే వాటిని ఖమ్మంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరుస్తారు. అంటే ఏప్రిల్ 4 అంటే వచ్చే నెల 4వ తారీఖు నాడు అవి మొత్తం కూడా ఓట్లు లెక్కింపు కార్యక్రమం రోజు మాత్రమే అవి బయటకు తీస్తారు. అయితే ఇప్పటికే ఏదైతే భద్రతా బలగాల మధ్య అట్లాగే ప్రధానంగా ఏదైతే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్య ప్రాంతాల్లో 4 గంటల వరకే ఎన్నికలు ముగిశాయి. అయితే అక్కడ మొత్తం కూడా పోలీసు బందోబస్తు మధ్య ఎట్లాంటి అవాంఛనీయ కూడా సంఘటన జరగకుండా పోలీసు బలగాల మధ్య ఓటర్లు ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఏదైతే పోలీసు బలగాలు మోహరించిన నేపథ్యంలో అక్కడ శాంతి భద్రతలు ఇబ్బంది కలగకోకుండా విఘాతం కలగకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా చూసిన సందర్భం ఒకవైపు నెలకొన్నది. ఏదైనప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గానికి పార్లమెంటరీ పరిధిలో ఇప్పటికే ఓటుకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయినా చెప్పాల్సి ఉన్నది. రైట్ రవి, థ్యాంక్ యూ.